ఎస్సీ కార్పొరేషన్ భూములని కబ్జాకోర్ల నుండి విడిపించాలని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకురావాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా లక్ష్మీనగర్ కాలనీలో ఎస్సీ కార్పొరేషన్కు చెందిన సర్వే నెంబర్లు 247, 250లో 5 ఎకరాల 30 గుంటల భూమిలో ఎస్సీ నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పిస్తూ కొంత భాగంలో కోళ్ల ఫారాలు నిర్మించి ఇచ్చారని తెలిపారు. అందులో బాలుర వసతి గృహాలు 3 ఉన్నాయని, మిగతా ఖాళీ స్థలం చుట్టూ ప్రహారీ నిర్మించారని అన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది అక్రమంగా హద్దులను తొలగించి కూల్చివేసి అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. ఈ విషయం తమ దృష్టికి రాగా తన బృందంతో కలిసి అక్రమంగా నిర్మిస్తున్న ఇళ్లని పరిశీలించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. నాగరాజు, పద్మమ్మ, జాంగీరు అనే పేర్లతో వాళ్ళు అక్రమంగా ఇళ్ళు నిర్మించుకుంటా ఉన్నారు. వాళ్ళకు సంబంధం లేని భూమిని వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్కి చెందినటువంటి భూమిని ఇతరులకు విక్రయిస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ మాలమానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్కి చెందినటువంటి భూమి సర్వే నెంబర్ 247, 250లో 5 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. కానీ ఇప్పుడు చాలామంది అక్కడ ఇల్లు నిర్మించుకుంటా ఉన్నారు. దీన్ని మేము జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువస్తా ఉన్నాం. జిల్లా యంత్రాంగం కూడా వెంటనే స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి భూమిని మొత్తం ఎస్సీ కార్పొరేషన్కి చెందినటువంటి 5 ఎకరాల 30 గుంటల భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి ప్రహారీ కూడా నిర్మించాలని మేము తెలంగాణ మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే అక్రమంగా ఇల్లు కట్టుకుంటున్నారో, అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ నిర్మాణాలను తొలగించాలని కూడా తెలంగాణ మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఎస్సీ కార్పొరేషన్ భూములను కాపాడుకునే దిశగా మేము దళితులుగా మా బాధ్యత ఉంది కాబట్టి మా వంతుగా ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ జిల్లా యంత్రాంగానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల.